మాత్రమే చెందుతుంది. అల్లుడికి కానీ అతని అన్నదమ్ముల పిల్లలకు కానీ ఏ హక్కు ఉండదు. 50 ఏళ్ల తర్వాత అయినా ఆడపిల్ల పిల్లలు లేకుండా తనకు తానుగా ఎవరికి వీళ్ళమ్మ రాయకుండా చనిపోతే పుట్టింటి నుంచి ఇచ్చిన ఆస్తి మళ్ళీ పుట్టింటికే చెందుతుందట. చట్టాలు కూడా బాగా ఆలోచించే పెట్టారు. ఇప్పుడు చెప్పు సుజాత, ఇది నీకు సమ్మతమేనా? ఒకసారి ఈ పంపకాలు అయ్యాక ఇక్కడి నుంచి నీకేమీ రాదు. ఈ ఆస్తిని కాపాడుకుంటావో లేదో అన్నది నీ ఇష్టం. ఇది పోగొట్టుకుంటే ఇక నీకేమీ ఉండదు. మరి ఈ పని ముందే చేస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉండేది నాన్న. లక్షలు కట్నం ఇచ్చి అతని దగ్గర 1000 రూపాయలు కూడా చేయి చాచలేక చచ్చిపోతున్నాను. ఏమైనా అంటే నీ అయ్యించిన డబ్బులు ఎప్పుడూ అయిపోయాయి, ఇంకా అదే అంటున్నాడు. ఇంకా ఇచ్చేది లేదని తెగేసి చెప్తాను. గొడవ అయితే అప్పుడు చూద్దాం. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది?